నమస్కారం డాక్టర్ వాసవి గారు. నమస్తే అండి. మేడం, ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, బట్ ఒక పర్సన్ నాతో షేర్ చేసుకున్న విషయం ఏంటి అంటే, మా అన్నయ్య బెట్టింగ్కి బాగా అలవాటు అయిపోయాడు. అసలు దాని నుంచి బయటికి రాలేకపోతున్నాడు. దానివల్ల అన్నీ తాకట్టు పెట్టేస్తున్నాడు. ఇంట్లో ఉన్నవన్నీ ల్యాండ్ పేపర్స్ కూడా తాకట్టు పెట్టేశాడు. సో డబ్బులన్నీ పోతూ ఉన్నాయి. చాలా భయం వేస్తుంది కొన్నిసార్లు చూసుకున్నట్లయితే. అతను డైరెక్ట్గా ఏం అనలేకపోతున్నాం, ఫ్యామిలీ బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను, అతన్ని ఏం అనలేకపోతున్నాం. ఎంత ఆపినా కానీ ఆపేస్తా, ఇదే లాస్ట్ అనే రకంగానే మాట్లాడుతున్నాడు. కానీ దాని నుంచి మాత్రం ఓవర్కమ్ అవ్వలేకపోతున్నాడు. ముందు ఫ్యూచర్ ఎలా ఏ విధంగా ఉంటుంది అనేది ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది. దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఏదైనా అవ్వచ్చా బ్రో? సైకలాజికల్గా ఏదైనా థెరపీ ఉంటుందా? ఏ విధంగా యూజ్ చేయాలి? ఖచ్చితంగా ఉంటుందండి. ఎస్ అని అడిగారు. సో దాని గురించి ఒకసారి మీరు చెప్తారు. ఖచ్చితంగా ఉంటుంది వెంకట్ గారు, మీ ఫ్రెండ్కి చెప్పండి. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా తెలిసిందేంటి, తాగుడు, సిగరెట్, అమ్మాయిల వ్యభిచారము, ఇదే ఎడిక్షన్ అని తెలుసు. అవును. ఈ బెట్టింగ్ అన్నిటికన్నా భయంకరమైన ఎడిక్షన్. ఎస్. దీంట్లో మనిషి నార్మల్గానే ఉంటాడు, ఆఫీస్కి వెళ్ళినట్టే వెళ్తాడు, బయటికి వెళ్ళినట్టే వెళ్తాడు, తాగడు, తిరగడు, ఏమీ చేయడు. కానీ ఇల్లు గుల్లైపోతుంది. ఏం జరుగుతుంది? బెట్లు చేస్తాడు. అక్కడ జరిగితే ఇది జూదం అండి. అవును, అంతే. ఇది న్యూ టెక్నాలజీ అనమాట. ఓకే. బెట్టింగ్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో బెట్టింగ్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో బెట్టింగ్, తెలుగులో జూదం. తెలుగులో జూదం. టెక్నాలజికల్గా ఇక్కడ ఏంటి, బెట్టింగ్ అని యూజ్ చేస్తాం. అది అసలు జూదమే. అవును. ఇది మనకి క్రికెట్ దాంట్లో కనబడుతుంది. మనకెందుకు మామూలు పిల్లలు, కాలేజ్ పిల్లలు రేసింగ్లు పెట్టుకుంటారు. అవును. అమ్మాయిల కోసం కూడా బెట్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. బాబోయ్. కాలేజీలో పిల్లలు ఉంటారు కదా, ఒక అమ్మాయిని 4-5 ఇష్టపడతారు, బెట్టు పెట్టుకుంటాం. ఏదో టాస్కో ఏదో టార్గెట్ పెట్టుకుని బెట్టు పెట్టుకుంటాం. ఎవరు విన్ అయితే వాళ్ళది అమ్మాయి. టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అంటే ఇదే. ఓకే. ఇలా జరుగుతుంది. దీంతో ఇప్పుడు మీకు పెద్దవాళ్ళ దగ్గర తీసుకుంటే ల్యాండ్స్ పోతున్నాయి, డబ్బులు పోతున్నాయి, రిలేషన్షిప్స్ పోతున్నాయి. కొందరు వైఫ్ని బెట్ చేస్తున్నారు, కొందరు హస్బెండ్ని బెట్ చేస్తున్నారు. భయంకరంగా ఉందండి సొసైటీలో. దీని నుండి బయటపడచ్చా అన్నది మీ క్వశ్చన్. ఖచ్చితంగా బయటపడచ్చు. ఇప్పుడు అడిక్షన్లో ఏమవుతుంది, మనం ఒక దానికి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. అది రైట్ రాంగ్ వదిలేసేయండి, అసలు అది మన మైండ్లో కూడా రాదు. మీరు ఎంత పద్ధతైన మనిషి అయినా ఒక్కసారి అది నేను చెయ్యాలి అని మీకు మైండ్లోకి వచ్చింది అంటే నేను ఇంకా ఆగను. పూర్వకాలంలో గట్ల మీద కూర్చుని పేకలాడి డబ్బుల్ని పెట్టి, తాలిబొట్లని పెట్టి, పొలాల్ని పెట్టి చేసేటోళ్ళు. ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఆన్లైన్లో ఆఫ్లైన్లో. ఇక ఆన్లైన్లో అయితే ఇక ఆపలేమనుకోండి, ఇక భయంకరంగా జరుగుతున్నాయి స్కామ్స్. అది తర్వాత మునిగిపోయినాక తెలుస్తుంది అదొక స్కామ్ అని. సో ఇలాగా భయంకరంగా ఉంటుందండి. వీళ్ళు ఆ నెగిటివిటీకి అట్రాక్ట్ అయిపోయి దాని నుండి బయటికి రాలేక విపరీతంగా మదన పడిపోయి, కొందరు తెలుసా వెంకట్ గారు, దాని నుండి బయటికి రావాలనుకుంటారు కానీ దాని నుండి బయటికి రాలేరు. నేను చెయ్యాలనుకుంటున్నా, మీరు ఇందాక అన్నారు చూడండి, నేను ఇది లాస్ట్ టైం నేను మానేస్తానని. ఆయన ఉంది మానాలని, లాస్ట్ టైం అని అన్నారు, ఉంది మానాలని, కానీ ఎలా బయటికి రావాలో ఆయనకి ఐడియా లేదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం హెల్ప్ చేయగలం. ఓకే. హౌ టు ఓవర్కమ్ దట్ వీక్నెస్. ఇది వీక్నెస్సే. ఈ వీక్నెస్ నుండి బయటికి ఎలా రావాలి అని చెప్పేసి మనం టెక్నిక్స్ ఇస్తాం. దీనివల్ల ఫ్యామిలీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. విపరీతంగా స్ట్రెస్లోకి వెళ్ళిపోతారండి. కొందరు లేడీస్ ఏంటంటే చాలా వీక్గా ఉంటారు. ఈ ఫ్యామిలీ ఏమైపోతుందో అని చెప్పి ఓవర్ థింకింగ్ చేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, కొన్ని ఫ్యామిలీస్లో వింటాం మనం, ఆవిడ అసలు రీజనే లేదండి చచ్చిపోయింది అని. రీజన్ లేకుండా ఆవిడ చచ్చిపోతాడండి అసలు. ఇలాంటి రీజన్సే ఉంటాయి, కనపడని రీజన్స్, కనపడని దెబ్బలు. ఈ బెట్టింగ్ అనేది ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ అతను పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనుకోండి, ఆ ఫ్యామిలీ మీద, ఆ పిల్లల మీద ఎలాంటి ప్రెషర్ ఉంటుందంటారండి? భయంకర ప్రెషర్. వదిలేసేయండి, ప్రెషర్ ఒక ఎత్తు, పిల్లలు నేర్చుకుంటారండి. ఎందుకంటే ఇంట్లో కంటిన్యూస్గా గొడవలు జరుగుతూ ఉంటాయి. బెట్టింగ్లో ఏమవుతుంది, ఒడిదుడుకులు ఉంటాయి. 90% మునిగిపోతే 10% తేలుతారు. అవును. ఇక్కడ ఏమవుతుంది, ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి. వాళ్ళ పిల్లలు ఏం చూస్తున్నారు, మమ్మీ డాడీ కొట్టుకుంటున్నారు. మ్యారేజ్ అంటే గొడవలే, రిలేషన్షిప్స్ అంటే గొడవలే. అలాంటి పిల్లలు ప్లెజెంట్గా, పాజిటివ్గా ఎలా పెరుగుతారండి? కష్టం అండి. వాళ్ళు ఎప్పుడూ నెగిటివిటీయే చూస్తారు, వాళ్ళు ఎప్పుడూ
ఒక నెగిటివ్ పాత్ పట్టుకోవడానికే చూస్తారు. మోస్ట్లీ అలాంటి పిల్లలే డ్రగ్కి అడిక్ట్ అయిపోవడం, మోస్ట్లీ అలాంటి పిల్లలే రాంగ్ పాత్లోకి వెళ్ళడం, ఇలాంటివి చూస్తుంటాం మనం. అబ్స్కాండ్ అయిపోవడం, వేరే ఊర్లోకి వెళ్ళిపోవడం. సో ఇతన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఎవరైతే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఏం చేయమంటారండి? అతనికి ఉన్న ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయాలి అంటే ఓకే, అతనికి ఉన్న ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేయాలి అంటే వాళ్ళు ఫస్ట్ ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన హోల్డ్ చేయలేకపోతున్నారు. మీ బ్రదర్ ఆల్రెడీ చేయమని చెప్తే లాస్ట్ టైం అని చెప్పేసి అది లాస్ట్ టైం ఇంకా నెవర్ ఎండింగ్ అయిపోయింది. సో ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేస్తే ఏంటవుతుందంటే ఆ మనిషి సైకాలజీని బట్టి టెక్నిక్స్ ఇస్తారు, థెరప్యూటిక్ ప్రాసెస్ ఉంటుంది. దాంతో ఏంటంటే హ్యాపీగా దాని నుండి బయటకు వచ్చేయచ్చు. ఇది అయిపోతుందా మేడం ఒక సెషన్లో రాగానే జస్ట్ ఫ్రాక్షన్ మ్యాజిక్ కాదు అని అంటే నథింగ్ ఇస్ మ్యాజిక్ అండి. వీఆర్ డీలింగ్ విత్ మైండ్, వీఆర్ డీలింగ్ విత్ లైఫ్స్. నథింగ్ ఈజ్ అ మ్యాజిక్. ఒక్క సెషన్లో మనకి ఇంటరాక్షన్, హిస్టరీ తీసుకోవడం, ఇనీషియల్ టెక్నిక్స్ అవుతుంది కానీ మ్యాజిక్ అయిపోదు. సో ఏంటంటే దిస్ ఈజ్ అ టీమ్ వర్క్. ఫ్యామిలీ, ఆ పర్సన్, ఎఫెక్టెడ్ పర్సన్, ప్రొఫెషనల్ కలిసి చేయవలసిన ఒక యజ్ఞం అది. ఎస్, ఖచ్చితంగా. అది ఆ ఫ్యామిలీ అప్పుడు మంచిగా ముందుకెళ్తుంది. ఇష్యూస్ లేకుండా పిల్లలు కూడా మంచిగా పెరుగుతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు. సైకలాజికల్ ప్రాబ్లమ్స్, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారండి. కొన్ని ప్రాబ్లమ్స్ బయటికి చెప్పుకోలేక, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక, లోపలే మదన పడిపోయి ఫ్యూచర్ ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియకుండా కొంతమంది పిచ్చెక్కిపోతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఒక మెంటర్ కావాలి, ఒక సైకాలజిస్ట్ కావాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకొని ఒక సరైన సొల్యూషన్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఏ విధంగా వచ్చి అంటారు? ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా అండి. కింద నంబర్ స్క్రాల్ అవుతుంది చూడండి, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ అవైలబుల్ స్లాట్స్ చెప్తారు. మీకు ఏ ఇష్యూ ఉన్నా, మీకు ఒక కాన్ఫిడెన్షియల్గా ఒక మనిషి కావాలి డిస్కస్ చేసుకోవడానికి, ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలి అని చెప్పి మీరు అనుకుంటే ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మనం కలుద్దాము. ఖచ్చితంగా ఏ ఇష్యూ అయినా కూడా దాన్ని రిజాల్వ్ చేద్దాము. లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్ అండి. కంఫర్టబుల్గా మన లైఫ్ని మనం చక్కదిద్దుకుంటూ ముందుకెళ్ళిపోదాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎవరైనా సరే డాక్టర్ వాసవి గారు అపాయింట్మెంట్ తీసుకొని మీ ప్రాబ్లంకి ఒక సరైన సొల్యూషన్ తీసుకోవాలి, ఒక సరైన మెంటర్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మేడం అపాయింట్మెంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.